అమరావతి ఫేజ్ 2కి అదనపు భూములు అవసరం. అంతర్జాతీయ విమానాశ్రయము స్పోర్ట్స్ సిటీ రాకపోతే ఇక్కడ పెరిగిన రేట్లు నిలబడవు, రేట్లు మరింత పెరగవు. ఇది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్తున్న మాటలు. ఆయన మీడియా సాక్షిగా ఆన్ రికార్డ్ గత కొన్ని రోజులుగా పదే పదే ఇదే మాటలు చెప్తున్నారు. తొలిసారి ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సోమవారం నాడు అమరావతి రైతులతో సమావేశమైన సందర్భంగా అదనపు భూముల అంశాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు స్పోర్ట్స్ సిటీ కడితే అమరావతిలో భూముల ధరలు తగ్గుతాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ లాగా అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలంటే మరింత విశాలంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకే అదనపు భూసేకరణ చేయాలని నిర్ణయించినట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు స్పోర్ట్స్ సిటీ వస్తే అభివృద్ధికి మరింత ఊతమిచ్చినట్లు అవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ మాటలు ఇలా ఉంటే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పిఎసి నేత మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు అందరూ కలిసి కృషి చేయాలని ఆయన సోమవారం నాడు మంగళగిరి నియోజకవర్గంలో బేతపూడి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ నాదెండ్ల మనోహర్ మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. అమరావతి లేకపోతే మనకు అడ్రస్ లేదు. వైసీపీ నాయకులు ప్రణాళికబద్ధంగా అమరావతిని నాశనం చేశారంటూ విమర్శలు గుప్పించారు. రాజధాని ప్రాంతం కోసం 33,000 ఎకరాలు కాకుండా మరో 40,000 ఎకరాలు సమీకరిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నట్లు మాకు సమాచారం వచ్చింది. అలాంటి అనుమానాలు, అపోహలుంటే మర్చిపోండి. కూటమి ప్రభుత్వం కొత్తగా భూసేకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ దృష్టంతా ప్రస్తుతం సేకరించిన 33,000 ఎకరాల అభివృద్ధిపైనే. సిఆర్డీఏ పరిధిలో 33,000 ఎకరాల అభివృద్ధికి శంకుస్థాపనలు చేస్తున్నాం. భవిష్యత్ అవసరాల కోసం మరికొంత భూమి సేకరించాలని కొంతమంది మాట్లాడినా కూడా ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం కానీ ఆదేశాలు కానీ ఇవ్వలేదు. దీని గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు నాదెండ్ల మనోహర్. అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటనలకు భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణల ప్రకటనలు ఉండటంతో అసలు ఎవరు చెబుతున్నది నిజమన్న చర్చ ప్రారంభమైంది. అదనపు భూసేకరణ విషయంలో కనీసం కూటమి పార్టీల మధ్య క్లారిటీ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో రాజధాని కోసం 33,000 ఎకరాల సమీకరణనే వ్యతిరేకించారు. ఇప్పుడు చంద్రబాబు తొలిసారి అదనపు భూసేకరణ విషయంపై రైతులతో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో జనసేన స్టాండ్ అధికారికంగా ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు కీలకంగా మారిందనే చెప్పాలి. అయితే గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వము, ముఖ్యంగా చంద్రబాబు తీసుకునే నిర్ణయాలను జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే అవకాశం లేదనేది ఎక్కువ మంది చెబుతున్న మాట. ఎందుకంటే అన్ని విషయాలను అందరూ ఒక అవగాహనతోనే కలిసి ముందుకు వెళ్తున్నారని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. అందుకే అటు అమరావతి కాంట్రాక్టులతో పాటు ఇటు గ్రామీణ నీటి సరఫరా కాంట్రాక్టులు, విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కూడా బలుక్కొని అంతా ఒక మాట మీదే ముందుకు సాగుతున్నారనేది గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుందనేది కొంతమంది మంత్రుల అభిప్రాయంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ తేడా వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నోరు విప్పేవాలని, అంతా కలిసి మాట్లాడుకునే ముందుకు సాగుతున్నందునే ఈ విషయంలో ఎవరు నోరు విప్పటం లేదనేది కూటమి ప్రభుత్వంలోని మంత్రులు చెబుతున్న మాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.